స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. చిన్న మొక్కకు రోజు నీళ్లు పోయకపోతే అది క్రమంగా వడలిపోయి ఆపై ఎండిపోతుంది. అతిసార బారిన పడ్డప్పుడు కూడా అంతే. శరీరంలోని నీరు, లవణాల్ని పూర్తిగా కోల్పోయి చివరికి ప్రాణాపాయ స్థితిలోకి వెళుతుంటారు. అతిసార గురించిన మరిన్ని వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీళ్ల విరేచనాలు డయేరియా లేదా అతిసారంలో కనిపించే ప్రధానమైన లక్షణం. ప్రధానంగా తాగే నీరు కలుషితం కావడం వల్ల వచ్చిపడే అతిసార వ్యాధిలో నీళ్ల విరేచనాలు ఒక పట్టాన తగ్గవు. ఫలితంగా శరీరంలోని నీరు, లవణాల శాతం బాగా తగ్గిపోతుంది. ఈ స్థితిలో ఏమైనా తింటే విరేచనాలు తగ్గవని బలవంతంగా పథ్యం ఉంటుంటారు. నిజానికి ఆహారం మానేయడం వల్ల విరేచనాలు తగ్గకపోగా ఒంట్లోని నీరు, లవణాలు ఇంకా తగ్గిపోయి పేషెంట్ పరిస్థితి మరింతగా విషమిస్తుంది. అతిసారము, డయేరియా వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే మన రక్తంలో ఉన్న నీరు, లవణాలన్నీ కూడా బయటికి పోతూ ఉంటాయి. ఇలా పోవడం వల్ల మన రక్తం యొక్క వాల్యూమ్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది, నీరసపడిపోతుంటారు. సో ట్రీట్మెంట్లు ఏం చేయాలంటే ఏదైతే బయటికి పోతుందో మనం ఇవ్వాలి. కాకపోతే చాలామంది మూఢనమ్మకాలతో వాంతులు అవుతున్నప్పుడు, విరేచన అవుతున్నప్పుడు ఏదో తాగితే వాంతి అవుతుంది, తాగితే విరేచన అవుతుందని ఏమాత్రం ఆహారం ఇవ్వరు. అది చాలా పొరపాటు, పెద్ద పొరపాటు. వాంతులైనా సరే, లూజ్ మోషన్ అవుతున్నా సరే ఆ బిడ్డకి తప్పకుండా మీరు ద్రవ పదార్థాలు, లవణాలు ఇస్తూనే ఉండాలి. మీరు ఒక గ్లాస్ ఇస్తే ఒక పావు గ్లాస్ లోపల మిగిలిపోతుంది కాబట్టి, ఆ పావు గ్లాస్ మేలు చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా పిల్లలకు ఓఆర్ఎస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, లేదా ఇంట్లో తయారు చేసుకున్న నిమ్మరసం, ఉప్పు, షుగర్ కలిపిన ద్రవం ఇస్తూ ఉండాలి. అలా చేయకపోతే ఆ వ్యక్తి బీపీ తగ్గిపోయి ఒక్కోసారి మరణం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మూఢనమ్మకాల జోలికి పోకుండా ఏ వ్యక్తికైనా లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవుతుంటే తప్పకుండా ఆ వ్యక్తికి మన ద్రవ పదార్థాలు ఇస్తూ ఉండాలి. అది మీరు ఇంట్లో చేసిన ప్రథమ కర్తవ్యం, ప్రాథమిక చికిత్స. ఈ అతిసార వ్యాధి వచ్చినప్పుడు చాలామందికి ఈ మోషన్స్ ఎక్కువ వచ్చేసి డీహైడ్రేషన్ వస్తుంది. అంటే బాడీలో ఉన్న నీరు తగ్గిపోతుంది అన్నమాట. ఈ నీరు తగ్గిపోయిన దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. అదేవిధంగా బాడీలో బాగా డీహైడ్రేషన్ వచ్చేసి వేరే ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు అన్నమాట. ఇది చాలా ముఖ్యం. అంటే అతిసార వ్యాధి వల్ల వచ్చే బాధల్లా డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వేరే విధంగా రావచ్చు అన్నమాట. దానివల్ల ఇది రాగానే ఇమీడియట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మనం నోటి ద్వారా నీరు బాగా తీసుకోవాలా. లేదు నోటి ద్వారా తీసుకోలేకుండా ఉంటే, వాంతులు ఎక్కువ వస్తూ ఉంటే అట్లీస్ట్ ఇంట్రావీనస్ అంటే వెయిన్స్ ద్వారా ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలా. ఇవి చాలా ముఖ్యం. ఇది ఇనఫ్ హైడ్రేషన్ ఉంటే చాలా వరకు ఈ వ్యాధులన్నీ కూడా దానిపాటికి అవే తగ్గిపోతాయి. కానీ హైడ్రేషన్ సరిగ్గా లేదనుకోండి, నీరు సరిగ్గా తీసుకోకపోతే డీహైడ్రేషన్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. అతిసార బారిన పడ్డప్పుడు వైద్య సహాయం అందేలోగా తగిన ఉపశమన చర్యల్ని తీసుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా ద్రవ పదార్థాల్ని అందిస్తుండాలి. గ్లూకోజ్ వాటర్ని, నిమ్మరసాన్ని, పాలు, బార్లీ, మజ్జిగ, కొబ్బరి నీళ్లను అందించడం మంచిది. కారం, మసాలాలు, నూనె, నెయ్యితో చేసిన పదార్థాల్ని ఈ సమయంలో ఇవ్వకూడదు. గ్లాసెడు నీటిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా పంచదార లేదా గ్లూకోజ్ పౌడర్, కొద్దిగా నిమ్మరసం కలిపి తయారు చేసిన ద్రావణాన్ని తరచూ పట్టిస్తుండాలి. మందుల షాపుల్లో లభించే ఓఆర్ఎస్ ప్యాకెట్లను కాచి, చల్లార్చి, వడబోసిన నీటిలో కలిపి గంటకోసారి చొప్పున తాగించాలి. మామూలుగా ఈ అతిసార వ్యాధి వచ్చిందనుకోండి, ఇంట్లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ట్రీట్మెంట్ ఏమంటే నేను చెప్పినట్టు నీరు ఎక్కువ తాగాల. అదేవిధంగా ఉట్టి నీరు కాకుండా ఈ నీటిలో కొంచెం ఉప్పు, చక్కెర కలిపి ఈ కంబైన్డ్ వాటర్, సాల్ట్, షుగర్తో తీసుకుంటే చాలా వరకు మనకి పోయే నీరల్లా డీహైడ్రేషన్ వల్ల కరెక్ట్ అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా షాప్స్లో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా షాప్స్లో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని అవైలబుల్ చేశారు. ORS అంటారు. ఇవి కూడా మీరు తీసుకొని వచ్చి డైరెక్ట్గా మీరు అవి తాగటం కానీ, లేకపోతే అవి మధ్యలో కలిపి తాగటం కానీ ఇవన్నీ చేయవచ్చు అన్నమాట. అంటే ఫ్లూయిడ్స్ తీసుకోవాలా, కరెక్ట్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలా. ఇటువంటి ORS సొల్యూషన్స్ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని మజ్జిగ లాంటి ఫ్లూయిడ్, అంటే ఉప్పు ఎక్కువ ఉన్న ఫ్లూయిడు, లేకపోతే పెరుగు,
లేకపోతే కొన్ని జ్యూసెస్, టెంకాయ నీళ్ళు, ఇటువంటివన్నీ ఎక్కువ తీసుకొని హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేసుకుంటా ఉంటే చాలా వరకు కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఇలా చేసినా కూడా ఎక్కువ డయేరియా రావటం కానీ, అదే వామిటింగ్ రావటం కానీ, ఎక్కువ డీహైడ్రేషన్ ఉంటే ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకోవాలన్నమాట. సాధారణంగా 24 గంటల్లో తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిది. ఏదైనా వ్యక్తి అతిసార వ్యాధితో వైద్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆ వైద్యుడు ఆ వ్యక్తి యొక్క డీహైడ్రేషన్ ముందు అంచనా వేస్తారు. అది మైల్డ్గా ఉందా, మోడరేట్గా అంటే మధ్యస్థంగా ఉందా, లేదా సివియర్గా ఉందా. సివియర్ డీహైడ్రేషన్ ఉన్న వ్యక్తికి చాలా అర్జెంటుగా మనం చికిత్స అందజేయాలి. వారికి ఇంట్రావెనస్ ఫ్లూయిడ్ చాలా ర్యాపిడ్గా ఎక్కిస్తుంటారు. ఎందుకంటే ట్రీట్మెంట్ ఆలస్యం అయితే వారి కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే ప్రతి వ్యక్తికి కూడా ఎవరికైతే సివియర్ డీహైడ్రేషన్ ఉంటుందో ఆ వ్యక్తికి అన్ని పరీక్షలు చేస్తారు. అందులో కిడ్నీకి సంబంధించిన పరీక్షలు ఉంటాయి. మోడరేట్ డీహైడ్రేషన్ వారికి కూడా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తుంటారు. మైల్డ్ డీహైడ్రేషన్ అంటే కొంచెం డీహైడ్రేషన్ ఉన్న వారికి కేవలం ద్రవ పదార్థాల ద్వారానే ఈ ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది వాంతులు విపరీతంగా ఉంటాయి కాబట్టి వారికి కేవలం ఐవీ ఫ్లూయిడ్స్ని చికిత్స చేస్తుంటారు. వాంతులు తగ్గడానికి కూడా ఇంజెక్షన్లు, మందులు ఇస్తూ ఉంటారు. వాంతులు తగ్గగానే వారికి వెంటనే నోటి ద్వారా ద్రవ పదార్థాలు అందిస్తూ ఉండాలి. ప్రతి ఏటా వేసవి సీజన్లో విరుచుకుపడే అతిసార వ్యాధికి ఎలా అడ్డుకట్ట వేయాలి, సురక్షిత తాగునీటి కోసం ఏం చేయాలి, తాగునీటిని ఎలా శుద్ధి చేసుకోవాలి మొదలైన వివరాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.